కొంచెం వీక్ గా ఉంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఫైనల్లీ 2.5 years కష్టం అనమాట. 2.5 years 250 వీడియోస్ పెడితే ఫైనల్లీ. సో ఏంటంటే మనం తిరుపతికి వచ్చాం. సో నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు తిరుపతికి ఇయర్కి లైక్ 1 yearకి ఒక ట్వైస్ తిరుమలకి వెళ్ళి వచ్చేటండి. బట్ ఇప్పుడు మనం కెనడా వెళ్ళిపోయాం. సో తిరుమల చాలా గుర్తొచ్చేది అనమాట. సో నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామి అంటే. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే ఇండియా వచ్చాం. సో ఖచ్చితంగా తిరుమల పోవాలని చెప్పి ఫస్ట్ గుడికి అయితే తిరుమలకి వచ్చాను అనమాట. ఫైనల్ ఈ రోజుకి అయితే కుదిరింది మావా. సో పైన ఎక్కడ జనాలు లేకుండా దర్శనం మంచిగా అయితే చాలు. సో అవుతుందని అనుకుందాం. సో ప్రజెంట్ అయితే కింద తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉన్న చిన్న తిరుపతికి అయితే వచ్చాం అనమాట. సో ఇప్పుడే కింద దర్శనం కూడా అయిపోయింది. అసలు దేవుడు అయితే మంచిగా పొద్దున హారతి టైంకి వెళ్ళాం. సో చిన్న వీడియో కూడా రికార్డ్ చేశాను, చూపిస్తే అది చూసేయండి. అండ్ ఈ వీడియో తమిళలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ పైన దర్శనానికి మనం నడుచుకుంటూ పోతున్నాం. సో మామూలుగా ఉండదు. ఇంకా అలిపిరిలో ఫస్ట్ స్టెప్ దగ్గర టెంకాయ కొట్టేసి ఏ ప్రాబ్లం లేకుండా స్టెప్స్ అన్ని ఎక్కేయాలని చెప్పి దేవుడికి గట్టి మొక్కేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో అది మా అలిపిరి మెట్టికలు అయితే స్టార్ట్ అయ్యాం. సో ఏం లేదు, 7 hills ఉంటాయి. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. పెద్ద కష్టం ఉండదు అనుకుంటున్నా. ఏమంటారు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడే 150 steps. మరి మొదలెడదామా? పైకి వెళ్ళడానికి ఇంకా 3000 ఉన్నాయి. అదే కిందకి అయితే జస్ట్ 400. ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోండి అని చెప్పి హింట్ ఇస్తున్నారు. 500 అండ్ స్టిల్ రన్నింగ్. నాకు ఇప్పుడే తెలిసింది మనం జస్ట్ నడవట్లేదు. మా అక్క ప్రతి స్టెప్కి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తుంది. చూపిస్తా చూడండి. 100 centuries అయిపోయిందమ్మా. 1000 అయిపోయినాయమ్మా. 1000 కొట్టేసినామమ్మా. 2000 ఎక్కేసినారు అయ్యా. నోట్లో నుంచి మాట వస్తలేదు. పాపం మా అమ్మ కష్టపడుతుంటే కొడుకుగా మనం చూడలేక కుంకుమ నేను పెడతానని తీసేసుకున్నా. మా అమ్మ అక్క అంత ఈజీగా పెట్టేస్తున్నారుగా, ఏముందిలే మనం కూడా పెట్టేసి తీసేసుకున్నా. బట్ మావా చెప్తున్నా, వామ్మో చాలా కష్టం మావా. కొంచెం వీక్గా ఉంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు ఇక్కడ కొన్ని ఇయర్స్ ముందు అయితే మొత్తం జింకలు ఉంటుండే. దానికోసం ఫుడ్ కూడా ఉంటుండే. ఫుడ్ కూడా పెట్టాలో, ఆ ఫుడ్ తీసుకుపోయి జింకలు పెట్టేటోళ్ళం. ఇప్పుడు ఏమైందిరా మెయింటెనెన్స్? ఎక్కడేమరా ఏమైందిరా మెయింటెనెన్స్ అంతా? ఏమైందిరా జగన్ మామయ్య? ఏం చేసావు మామయ్య? మనకి రాళ్ళ మీద రాళ్ళ కాన్సెప్ట్ చూసి ఇదేంట్రా ఎక్కడ చూసినా రాళ్ళ మీద రాళ్ళు బల నిలబెట్టేశారని పెద్ద డౌట్ వచ్చింది. రాళ్ళు పెట్టింది మనం 10 పెడదాం పామా, 10 ఇల్లు వచ్చేస్తాయి. ఇదేంట్రా ఇది పసుపు కుంకుమ స్టెప్స్ కి పెట్టాలరా, పిల్లర్లకు కూడా పెట్టేశారేట్రా. మన వాళ్ళు స్టెప్స్ కి పసుపు కుంకుమ పెట్టడం ఓకే. అవి చూసారుగా అక్కడ ఏంటంటే ఎవరో ఒకరు ఫస్ట్ చేతికి పసుపు కుంకుమ ఉందని తుడుచుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చిన అందరూ అక్కడ కూడా పెట్టాలేమో అనుకుని అందరూ పెట్టుకెళ్ళిపోయారు. ఏమైనా మన వాళ్ళు కూడా వైల్డ్ మావా. ఫైనలీ మనం మన హనుమాన్ దగ్గరకు వచ్చేసాం రా మావా. ఈ లొకేషన్ పేరంటే తెలిస్తే కామెంట్ చేయండి మావా, చూద్దాం. ఇక్కడే పక్కన పానీపూరి అమ్ముతున్నారు మావా. ఇక్కడెవరు తింటారు అనుకున్నా. కట్ చేస్తే మా అమ్మ నాకు ఆకలి అయితే తీసుకురా బాగున్నది. నేను దెబ్బకి షాక్ అయిపోయాను. నడిచే దారించి బోర్డులే మావా. బిహేవ్ లైక్ అన్ అనిమల్స్, బీ లైక్ అనిమల్స్, డోంట్ ఫీడ్ అనిమల్స్, ఇవే ఉన్నాయి. అసలు అనిమల్స్ కి ఫుడ్ పెట్టద్దని అదే పనిగా బోర్డులు వేసి పెట్టారు. ఎన్ని బోర్డులు వేసేటి మన వాళ్ళు వింటారా ఏమన్నా? ఇదేంటి ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినా ఫోన్ చేయాలా? అదే మావా, ఇక్కడ టైగర్ చూస్తే ఈ నెంబర్ ఫోన్ చేయ నెంబర్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినా కూడా ఫోన్ చేయాలా అని డౌట్ వచ్చింది. ఇది ఎక్కడి మాసరా మావా? ఎన్టీఆర్ నెత్తుకుంటే జింకే వచ్చేసింది. ఇక్కడ కనపడ్డావు సల్లు బైక్ ఎదురు తల్లి ప్రాణాలు పోతాయి. చూసించాలి ఏదైనా పెట్టరా నా బట్ట అంటుంది. ఏమన్నా పెడితే కదా అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఏమన్నా పెడితే కదా వచ్చలే. పుణ్యం అంతా నీకు వచ్చేసమా. నో టచింగ్, ఓన్లీ ఫుడ్ ఉంటే పెట్టేసి, లేకుంటే దొబ్బాయి. జంతువులకి ఏం ఫుడ్ పెట్టకూడదంట. నువ్వు పెట్టేసిన నేను అరెస్ట్ చేస్తారులే. స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళే కొద్దీ కొత్త ఐటమ్లన్నీ బయటపడుతున్నాయి. అన్న మంచి మసాలా బరుగులు వేయండి చెప్పా. ఆయన చేయడం చూస్తే మైండ్ పోయింది. ఆయన కట్ చేసి అన్ని గిన్నెలోకి వేసి సరసరా తిప్పేసి చేతిలో పెట్టేసి దొబ్బే ఉన్నాడు. వీళ్ళ బిజినెస్ బాగుంది మావా. జస్ట్ ఇది ప్యాకెట్ 30 రూపాయలు అంట. మా ఊర్లో 10 రూపాయలు 5 రూపాయలకి వచ్చి 30 రూపాయలు అమ్ముతున్నారు. ఏదో ఇన్ఫ్లేషన్ అనుకుంటాం కానీ మరి ఇంతారా? ఇంత చిన్నప్పుడు ఇలాంటి ఫ్యాన్లు చూస్తుంటే కొండపైన గాలి జరిపోక ఫ్యాన్లు పెట్టారేమో అనుకునేటండి. ఇదిగో ఇలా కార్లో వచ్చే వాళ్ళది భక్తి, కొండ కింద నుంచి నడుచుకుంటూ పైకి దర్శనానికి వచ్చే వాళ్ళది భక్తి ప్రో. అండ్ నాలాగా కర్పూరం వెలిగించి కానీ స్టెప్స్ కి పసుపు కుంకుమ పెట్టి కానీ ఇలా వచ్చే వాళ్ళది భక్తి ప్రో మ్యాక్స్. లేదు పొద్దు నుంచి ఏందనుకుంటా పస్తులు ఉపవాసం ఉండి కష్టపడి కొండకి వచ్చే వాళ్ళది భక్తి ప్రో మ్యాక్స్. మీరే కేటగిరీ కామెంట్ చేయండి మావా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు.
రీసెంట్ గా మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుపతి వచ్చి ఫుల్ వైరల్ అయింది ఒక వీడియో గుర్తుందామో, అది ఇదేమో. సో తన ఇన్స్పిరేషన్ తో మనం కూడా మోకాల మీద ఎక్కడ ట్రై చేద్దాం. అదే మా సాధిస్తాం. కింద ఎక్కడి నుంచో ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ వరకు మొత్తం మోకాల మీద వచ్చాం. ఏమనుకున్నాం కానీ మోకాలు చెప్పు పగిలిపోయారు బాబు. అదంతా కాదు మావా, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పొద్దున్న నుంచి కష్టపడి పసుపు కుంకుమ పెట్టి సంపాదించుకున్న పుణ్యంలో మీకు కూడా కొంచెం షేర్ వస్తుంది. సో మీకు కూడా కొంచెం పుణ్యం కావాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మావా. నువ్వు చేస్తావు నాకు తెలుసు. ఇంకో 300 స్టెప్స్ ఉన్నాయంతే మావా. మా అక్క ఎలాగో సాధించింది. అమ్మో అయిపోయింది మావా, సాధించాం. ఏమో అనుకుంటాం కానీ ఆ లాస్ట్ స్టెప్ చూస్తుంటే ఏదో సాధించేసిన ఫీలింగ్లో ఉంది. కింద స్టార్టింగ్లో ఏముంది లెక్కేస్తాం అనుకున్నాం. అమ్మో దోలు తీరిపోయింది బాబు. సో ఫైనలీ ఆఫ్టర్ 6 hours ఏ ఆటంకం లేకుండా ఫైనల్ స్టెప్ వరకు నీట్గా నడుచుకోవచ్చు మావా. సో పీస్. సో 6 గంటలు పట్టింది మావా పసుపు కుంకం ప్రతి స్టెప్కి పెట్టుకొని పైకి వచ్చేసరికి 6 hours పట్టింది మాకి. బట్ లాస్ట్ స్టెప్ చూసిన తర్వాత దేవుడిని చూసినంత ఆనందం వేసింది, అంత హ్యాపీ అనిపించింది. ఒక పని అయిపోయింది. సో ఏమైనా తిరుమలకి స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేసి పైకి వచ్చేసిన తర్వాత వచ్చే ఫీలే అయి ఉంటుంది మావా. ఎవరమ్మా బాబు మీరు అనాథలు రోడ్డు మీద కూర్చుని అయినారు. కార్లో వచ్చి రిటర్న్గానే సుఖంగా ఉంది కదా. మేము 6 గంటలు నడిస్తే నువ్వు సుఖంగా మంచి కార్లో వచ్చాను. సో మనం పొద్దున ఎప్పుడో తిన్న టిఫినే ఇంతవరకు ఏం తినలేదు. 6 hours పొద్దున్న నడిచి ఫుల్ అలిసిపోయాను. సో ఇప్పుడు ఆకలి అవుతుంది. సో ఆకలి అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. వెంగమ్మ అన్నప్రసాదానికి వచ్చాం. ఇంత తిరుమలకి వచ్చి ఇక్కడ అన్నప్రసాదం తినకపోతే దేవుడు కూడా ఫీల్ అవుతాడు మావా. ఖచ్చితంగా ఇక్కడ ఫ్రీ అన్నప్రసాదం తినాల్సిందే. మన లెగ్ ఐరన్ లెగ్ మావా. మనం కాలు పెడితే చుట్టూ జనాలు క్యూ అయిపోయింది. ఇంతమందికి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు మావా. ఇంతైనా గ్రేట్ కదా. సరే ఫ్రీ ఫుడ్గా క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుంది అంటే అస్సలు ఛాన్సే లేదు. హై క్లాస్ క్వాలిటీ ఉంటుంది ఫుడ్ కూడా. నమస్తే మావా. మనం కూడా ఫైనలీ పంచ కట్టాం. ఈ పంచ వచ్చేసి 1.5 years 2 years ముందు కొన్న పంచ. అప్పుడేమో చాలా లూజ్ ఉండేది. ఇప్పుడు మనం కెనడాకి వెళ్ళి అక్కడ ఫుడ్ బాధిని అక్కడ బల్కింగ్ అది ఇది అని చెప్పి ఫుడ్ బాధిని డిక్కిలు పెంచేసరికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఈ పంచ కట్టడాలు ఇవన్నీ మన మీద మనకు అస్సలు నమ్మకం లేదనమాట. లైఫ్ లో ఫస్ట్ టైం పంచ కట్టాను. సో ఇది ఎక్కడే ఊడిపోతే పరుగు పోయిద్దని లోపల ఫ్యాంట్ వేసి ఫ్యాంట్ మీద పంచ కట్టాం. ఇంటెలిజెంట్ ఫెలో. అవన్నీ పక్కన పెడితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మావా. షర్ట్ అయితే నిన్ననే కొన్నాం. షర్ట్ కూడా అసలు పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అనుకుంటున్నా. సో మీకు ట్రెడిషనల్ వేర్ ఎలా అనిపించిందో ఫస్ట్ అయితే వెంటనే కామెంట్ చేసి మావా. నాకైతే చాలా 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 నచ్చింది మావా. ఈ పంచ కట్టిన తర్వాత నేను ఒకటి రిలైజ్ అయ్యాను మావా. ఈ ఆడోళ్ళు ఎలాగ నడుస్తున్నారు మావా చీరలు క్యారీ చేసుకుంటూ. మనం ఫ్యాంట్లు వేసుకుని ఏదో నడిచేస్తాం కానీ ఇలాంటి చీరలు ఇలా పంచలు కట్టుకుని నడవాలంటే చాలా కష్టం రా మావో. మనమైతే అస్సలు నడవలేం రా బాబు. మధ్యలో ఇది ఎక్కడ ఓడిపోయిద్ది అని టెన్షన్. సో ఫస్ట్ టైం ట్రెడిషనల్ వేర్లో కనబడుతున్నాం కాబట్టి ఏదైనా అందరికీ గుర్తుండిపోయేలాగా చిన్న ఎడిట్ చేద్దాం. ఇప్పుడైతే దర్శనం లేట్ అయిపోతుంది. వెంటనే దర్శనానికి వెళ్ళిపోదాం. వరాహస్వామి గుడికి ఏంటి మా ఇంత పెద్ద క్యూ ఉంది. మనం ఎక్కడ పోయినా పెద్ద పెద్ద క్యూలే కనబడుతున్నాయి ఏంటి అయ్యా. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు దర్శనం అయిపోయింది మావా. అసలు పొద్దున 2 o'clock ఇంట్లో బయలుదేరి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకి స్టెప్స్ ప్రతి స్టెప్ పైకి నడకదారిలో ప్రతి స్టెప్కి పసుపు కుంకుమ పెట్టుకొని 6 hours టైం పట్టింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపార్ట్మెంట్లో మళ్ళీ 6 hours ఇదంతా అయిపోయిన తర్వాత 15 seconds దేవుని దర్శనం ఉంటుంది చూడు మావా. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అసలు ఆ దేవుని 15 secondsకి చాలా 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 హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ రోజు మొత్తం మనం పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాం. ఎంతసేపు జర్నీ ఆ క్యూలో కంపార్ట్మెంట్లో అన్నీ మర్చిపోతాం. ఆ 15 seconds జర్నీ కోసం మనం చేసే ఆ 15 seconds దేవుని దర్శనం ఉంటుంది చూడు మావా. అసలు వేరే అంతే, మనసుకి ఎంతో హ్యాపీ ఉంటుంది. అండ్ దర్శనం అయితే చాలా చాలా బాగైంది మావా. అండ్ కెనడాకి పోయి 1.5 years తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం తిరుమల దర్శనం అయితే చేసుకున్నాం. ఐఎమ్ రియలీ చాలా హ్యాపీగా ఉంది. మీలో ఎంతమందికి ఈ సీన్ అంటే ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ మావా నాకైతే ఈ విజువల్ చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది మావా, అసలు చాలా బాగుంటుంది. ఇంకా అలా దేవుడికి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసి నేను మన ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరం బాగుండాలని చెప్పి దేవుడికి గట్టి మొక్కేసుకున్నా. సో
సో ఫైనల్లీ చిన్న సర్ప్రైజ్ మావా. సర్ప్రైజ్ ఏముంది, ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో మీకు తెలుసు మనకు 100K సబ్స్క్రైబర్స్ కొట్టేసాం. సో మనకైతే మన యూట్యూబ్ వాడు సిల్వర్ ప్లే బటన్ అయితే పంపించాడు అనమాట. సో మనకెంతో ఇష్టమైన తిరుమలకి వచ్చాం సో అన్బాక్స్ చేయడానికి. సో మా అమ్మ దగ్గర చేపించామని కెనడా నుంచి అదే పని తీసుకొచ్చా. సో మా అమ్మ దగ్గర ఓపెన్ చేపించేసి చూసేద్దాం. ఇట్లా నువ్వు మళ్ళీ బాధపడతావు, పట్టుకో గట్టిగా పడిపోతుంది. ఇది నేను తీసేట్టు కట్టింగ్ నేను పిలిచింది తీయమ్మ ఒకటి ఫాస్ట్గా. సో ఫస్ట్ అయితే మనకు లెటర్ వచ్చింది. లెటర్తో మనకేం పనిలే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో మా ఆయనకి నాకు వద్దు పట్టుకో, మా ఆయన చూపి దగ్గర రాక. సది మామ ఫైనల్లీ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. ఫైనల్లీ 2.5 years కష్టం అనమాట. 2.5 years 250 వీడియోస్ పెడితే ఫైనల్లీ సాధించాం. ఇదంతా మీ వల్లే మావా. 10 లక్ష మందికి పేరు పేరున మళ్ళీ చెప్తున్నా. చాలా 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 థ్యాంక్స్ మావా. అసలు ఏం మాటలు అర్థమవుతలేదు, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది నా చుట్టూ నాకు చాలా సిగ్గైపోతుంది. ఇంక ఈరోజుకి ఎండ్ చేద్దాం. మనం చెప్తామమ్మా, నీ కొడుకు మంచోడు, నా కొడుకు చాలాతో పాటు చెప్పాలమ్మా. నేను చెప్తాను కంగ్రాచులేషన్ తరుణ్. అది కూడా కరెక్ట్ చెప్పలేదు. ఇది మళ్ళీ అయిపో కంగ్రాచులేషన్ తరుణ్. సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్స్. నాకు మళ్ళీ చెప్పు, కరెక్ట్గా చెప్తాను చెప్పు. సబ్స్క్రైబర్లకు అందరికీ థ్యాంక్స్. అది మామ ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకోమా. ఏంటి మరి ఉంటానంతే, బాయ్. సారీ మామ, అక్కడ జనాలు చూసే కొద్దీ నాకు కొంచెం సిగ్గు అయిపోయింది అనమాట. చాలా మాట్లాడదాం అనుకున్నా అక్కడ, బట్ అందరూ చూస్తుంటే కొంచెం సిగ్గు అయిపోయి అక్కడైతే వీడియో అయితే క్లోజ్ చేశాను. ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో 100K సబ్స్క్రైబర్స్ కొట్టేసాం మామ. సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. ఎక్కడ 1000 సబ్స్క్రైబర్స్, ఎక్కడ 10,000 సబ్స్క్రైబర్స్, ఎక్కడ 100K. మనం అసలు ఇంత సడన్ రీచ్ ఎలా వచ్చింది, నాకంతా ఇంకా షాకింగ్గానే ఉంది. అంత ఫాస్ట్గా 100K అయిపోయింది అంట అని. అసలు 1,00,000 మందిని ఒక ఏరియాలో పెడితే ఎంతమంది అవుతారు మావా? అసలు అంతమందికి నాకు కంటెంట్ నచ్చుతుందంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అసలు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నా మావా, చాలా అంటే చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈరోజు తిరుపతిలో మెటుకులు ఎక్కేటప్పుడు అండ్ తిరుమలలో మొత్తం అంతా అంటే చాలా మంది అయితే నాకు వచ్చి హాయ్ చెప్పారనమాట. అంటే కొంతమందికి నన్ను గుర్తుపట్టి ఇలా బ్రో హాయ్ బ్రో నేను వీడియోస్ చూస్తున్నా అని చెప్పి గుర్తుపట్టి కొంచెం మాట్లాడారు. దగ్గర 15 members దాకా మాట్లాడారు. సో ఆ మూమెంట్ నాకు అనిపిస్తుంది అనమాట. ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. అరే మనల్ని కూడా ఒకరు గుర్తుపడుతున్నారా, మన వీడియోస్ తరపు చూసి అంటే గుర్తుపెట్టుకుంటున్నారని చాలా చాలా హ్యాపీగా ఉంది మావా. సో మాట్లాడిన నన్ను వచ్చి పలకరించిన 15 members చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ మావా. అండ్ ఇంకేం మాట్లాడాలో అర్థమవుతలేదు. అండ్ మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మీలో కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే చెప్తున్నామా, మీరు ఎవరి గురించి ఆలోచించకండి. కన్సిస్టెంట్గా మీరు వీడియోస్ చేయగలరు అనుకుంటే చేసేయండి మామ, మళ్ళీ చూసుకుందాం. వస్తే వచ్చింది, లేదంటే లేదు. మళ్ళీ ఏమైనా మళ్ళీ ఆలోచించుకుందాం. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ అయితే మా మమ్మీ డాడీకి చెప్పాలి మామ. చాలా మంది ఏంటంటే మా పేరెంట్స్ ఒప్పుకోరు ఇలా యూట్యూబ్ వీడియోలు అయ్యి అంటే. మా ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. చేసుకోరా, నీకు ఎట్లా ఇష్టం అయితే చెయ్యి, నిన్నైతే మా పేద లేదు, నీకు ఏది ఇష్టం అయితే చేయని చెప్పారు. మా డాడీ అయితే నాకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. యూట్యూబర్ నన్ను వచ్చి ఎవరైనా గుర్తుపట్టి హాయ్ బ్రో నేను యూట్యూబ్ వీడియో చూసానంటే నాకన్నా మా డాడీ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. మొన్న వచ్చి ఎవరు సెల్ఫీ తీసుకుంటే మా డాడీ మురిసిపోతున్నాడు పాపం. సో అవన్నీ చూసినప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. పోనీలో మా డాడీ అన్న ఇట్లా యూట్యూబ్ వల్ల నా యూట్యూబ్ కంటెంట్ వల్ల వేరే వాళ్ళు గుర్తుపడుతున్నారని మా డాడీ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అని చెప్పి నాకు హ్యాపీ అవుతుంది. సో మీకు కూడా నేను ఎప్పుడైనా కనపడితే జస్ట్ హాయ్ అన్న చెప్పండి మావా, నాకు కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ జస్ట్ అలా చూసి చూడట్టు వదిలేకండి, హాయ్ చెప్పండి మావా, ఏముంది చెప్పు. అలా మంచిగా మాట్లాడుకుందాం, పరిచయాలు పెంచుకుందాం, కనెక్షన్స్ పెంచుకుందాం. నేను కూడా ఎప్పుడెప్పుడు ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా మారడానికి ట్రై చేస్తున్నా. సో కొంచెం కనెక్షన్స్ పెంచుకుందాం. ఏంటి మరి ఖచ్చితంగా మాట్లాడిస్తారుగా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, 10th లో 10/10 వస్తేనే బాగుపడతామని చెప్పిన మా సోషల్ మీడియాకి, ఇంటర్లో 8 సీట్ కొడితేనే లైఫ్ ఉంటుందని చెప్పిన మా జేఎల్కి, అండ్ నా ఛానల్ ఎలాగైనా తొక్కేయాలి అని చెప్పి నా వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది, పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్ ఉంటుందని చెప్పి వస్తాను. ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. ఇంకా చెలరేగిపోదాం అంతే. నిన్న 6 గంటలు కంపార్ట్మెంట్లో వేసినారు కదా, నాకు ఒక డైలాగ్ మాత్రం నేర్చుకునేనా. ఓం నమో వెంకటేశాయ, భక్తులకు విజ్ఞప్తి, శ్రీనివాస్, బెంగళూరు, వయసు 52. మీరు ఎక్కడున్నా శ్రీవాలి ఆలయం ముందుకు ఎదురుగా ఉన్న ప్రచార కేంద్రానికి వచ్చి మీ బంధుమిత్రుల్ని కలుసుకోవాలి. ఒకటే రిపీట్ పాపం, ఆయన ఎవరో తెలియదు కానీ కలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.
గంట సేపులో ఎంత సార్లు చెప్పినారు పాపం ఆయన పోయినాడా లేదా టెన్షన్తో ఉన్నారని అయితే. ప్రచార కేంద్రాన్ని పోయి అడగలు సండే కలుసుకుంటారు నిన్ను మిస్ అయిపోతావు, నీ పేరు చెప్పాలనుకున్నా ఆయన. జ్యోతి మదనపల్లి. నీ పేరు చెప్పాలనుకున్న విశ్వనాథ్ రెడ్డి, తరుణ్ రెడ్డి, మేము కొబ్బరికాయలు కొట్టే చోట ఉండాము, కంపల్సరీ ఇక్కడికి రావాలండి. తరుణ్ ఊరు మదనపల్లి, ఎక్కడున్నా యూట్యూబర్, ఎక్కడున్నా మీ అమ్మను కలుసుకోవాల్సిందిగా మనవి. తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారు కూర్చోండి రా.